ఇప్పుడు పసిపిల్లలు ఉన్నారు, వాడికి డ్రాయర్ ఇప్పి తిప్పినా అదిగో ఆడు ఉన్నాడు, ఆ కుర్రగాడు చిన్నపిల్లాడు, వాడికి డ్రాయర్ తీసేసింది అనుకోండి వాళ్ళ అమ్మ, ఆడేమన్నా పెద్ద హట్ అయిపోయి 2 రోజులు అన్నం మానేస్తాడేటి? మానేస్తాడా? అలాగే తిరుగుతాడు. ఆడనే ఎవడు పట్టించుకుంటారు, ఆడనే ఎవడు ఏమంటారు? చొక్కా తీసేసిన అలాగే తిరుగుతాడు, ఇక్కడ ఇలా తిరుగుతాడు రాజుగారిలాగా, ఇరగబోసుకుని తీసుకుని తిరుగుతాడు. ఎవరినేమైనా అనగలరా? పోనా పట్టించుకుంటారా? పోనా ఆడేమైనా పట్టించుకుంటాడా? అస్సలు పట్టించుకోడు. ఎందుకంటే వాళ్ళకి గిల్టీ, సిగ్గు, అయ్యో దాచుకోవాలి, నా శరీరాన్ని దాచుకోవాలి, ఏ ఆలోచనలో లేని ఒక అద్భుతమైన స్థితి అది. భయం లేదు, దిగులు లేదు, చింత లేదు, బాధ లేదు, గిల్టీ ఫీలింగ్, అపరాధ భావన లేదు, మంచి తెలీదు, చెడు తెలీదు. అది గుర్తుపెట్టుకోండి. ఆ పిల్లలకి మంచి తెలీదు, చెడు తెలీదు. అది ముఖ్యమైన విషయం. మనం అనుకుంటాం, అరే పిల్లలారా మంచిగా ఉండండి రా, మంచి ఏంటో కూడా తెలీదు, చెడుగా ఉండకండి రా, చెడు ఏంటో కూడా తెలీదు. వాళ్ళు ఏం చేస్తారో చేసుకుంటూ పోతారు అంతే. ఆ చేసుకునే పని చేసుకుంటూ పోతారు తప్ప అందులో మంచి చెడు మనం వెతుక్కుంటాం. ఏదైనా పగల కొడితే తప్పు అని మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. ఈ వస్తువు విలువైంది మనకు తెలుసు, వాళ్ళకి తెలీదు. ఇలా చేస్తే దెబ్బ తగులుతుంది మనకు తెలుసు, వాళ్ళకే తెలీదు. ఇది ముట్టుకోవచ్చు, ఇది ముట్టుకోకూడదు, ఇది ముట్టుకుంటే కాలుతుంది, ఇది ముట్టుకుంటే కాలదు, మనకు తెలుసా వాళ్ళకి తెలుసా? ఎవరికి తెలుసు? మనకు తెలుసు, వాళ్ళకి అన్నీ తెలియవు. ఏం మాట్లాడాలో తెలీదు, ఏం మాట్లాడకూడదో తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు, ఎలా మాట్లాడకూడదో తెలీదు, వాళ్ళకి ఏమీ తెలీదు. అందుకే వాళ్ళని పసిబిడ్డలు అన్నాం మనం, పసివారు. కానీ మన ఆలోచనలతో డిఫైన్ చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో వాళ్ళు మనకు నచ్చరు. కానీ ఆ రోజులకి వెళ్ళి ఆలోచిస్తే మనం అంతేనా? మన పిల్లలు అల్లరి చేస్తున్నారని మనం కొడతాం. కానీ ఒకప్పుడు మనం కూడా ఏం చేసాం? నిజాలు చెప్పాలి, ఏం చేసామో చేయలేదా? ఇప్పుడు మనం వెళ్ళిన బాటలోనే ఆవిడ వెళ్తున్నాడు, మనం వెళ్ళిన బాటలోనే ఆవిడ వెళ్తుంది, అంతే. అక్కడ నుంచి మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి మనం వాళ్ళు డిఫైన్ చేసేస్తాం. ఎరా ఫోన్ పగల కొట్టేసావా? చిన్నప్పుడు నువ్వేం పగల కొట్టావో? మీ నాన్న చేసిన తప్పే నువ్వు చేసావు, నువ్వు చేసిన తప్పే నీ బిడ్డ చేశాడు. పాయింట్ అర్థమైందా? మీ నాన్న చేసిన తప్పే ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, ఒకప్పుడు నువ్వు చేసిన తప్పే ఇప్పుడు నీ పిల్లలు చేస్తున్నారు. ఇంత ఆలోచిస్తే అసలు పిల్లల మీద మనం సీరియస్ అవ్వం, కొట్టం. ఆడేదో పాడు చేసాడని కొట్టం, మనం తిట్టం. కానీ మనం అంత ఆలోచించలేము. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయాం కదా, మరి ఏమైపోయాం? పెద్దోళ్ళు అయిపోయాం. ఒకప్పుడు అమ్మా నాన్నలు కూడా తప్పులు చేసిన వాళ్ళే, కానీ పిల్లల తప్పులు మాత్రం భూతద్దాల్లో చూస్తారు. వీళ్ళు తప్పులు చేసిన వాళ్ళే. మన ఒక తండ్రి కొడుకుని మార్కులు తక్కువ వచ్చింది గట్టికి కొట్టాడట. ఇది 10th క్లాసులో మార్కులు తక్కువ వచ్చింది గట్టికి కొడితే ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న మార్కులు లిస్ట్ పట్టుకొచ్చాడట. నీ మీద నాకు 15 మార్కులు ఎక్కువ వచ్చి నీ చూసుకో అన్నాడట. ఎన్ని? నీ మీద నేను చాలా బెటర్ నాన్న, నీ మీద నాకు ఎన్ని ఎక్కువ వచ్చినాయి? 15 మార్కులు ఎక్కువ వచ్చినాయి. నన్నేమో కుక్కను కొట్టినట్టు కొట్టేస్తానో, చిత్త కొట్టేస్తానో 15 మార్కులు. నీ మీద నేను ఎక్కువ సంపాదించుకున్నాను కదా. అంటే ఆ రోజుల్లో నీ దిక్కుమాలి చదువుకుంటే ఈ రోజుల్లో నేను చదివిన చదువు గొప్పే కదా, 15 మార్కులు ఎక్కువ వచ్చినాయి కదా అన్నాడట. అంటే తండ్రులు అయిపోయేసరికి బాల్యం మర్చిపోతామండి. ఇప్పుడు ఏమనుకుంటామంటే, ఇప్పుడు నేను తండ్రిని కాబట్టి నా బిడ్డ నాలాగా ఉండకూడదు, తప్పు జరిగినా సరే ఆ తప్పు నా బిడ్డ జీవితంలో జరగకూడదు అనుకొని కొట్టేస్తారు. కానీ డీప్గా ఆలోచిస్తే మనం వెళ్ళిన రూటు వాడు వెళ్ళే రూటు ఒకటే, అందులో తేడా ఏమి లేదు. అదే రూట్లో మనం వచ్చాం, అదే రూట్లో వాడు వస్తున్నాడు. కొంచెం మనకు బుద్ధి వచ్చింది, ఆడికి ఇంకా ఏం రాలేదు, బుద్ధి వివేకం జ్ఞానం ఇంకా అబ్బలేదు, అంతే తేడా. వస్తుంది ఏదో రోజు వస్తుంది, మనకు రాలా, అలాగే వస్తుంది. కానీ అంతవరకు మనం ఓపిక పట్టలేము. ఇప్పుడు వచ్చేయాలి అర్జెంటుగా, ఇమీడియట్గా బుద్ధి. ఇప్పుడు అర్జెంటుగా వచ్చేయాలి కాబట్టి కొట్టేయాలి, తిట్టేయాలి. తిట్టేస్తే వచ్చేద్దంటే రాదు. ఏదో మన పనికి మన సంతృప్తి అంతే. ఆ కాసేపు కొట్టేసుకుంటాం, ఆ కాసేపు తిట్టేసుకుంటాం, తర్వాత మళ్ళీ అయ్యయ్యో కొట్టేసుకున్నామని బాధపడుతుంటారు. అనవసరంగా కొట్టేసిన పిల్లలని బాధపడుతుంటారు, రిగ్రెట్ ఫీల్ అవుతుంటారు. కానీ ఆ టైంలో మాత్రం కోపం ఆపుకోలేక ఏం చేస్తాం? కొట్టేస్తాం. కానీ వాళ్ళు వెళ్ళింది, మనం వెళ్ళేది ఒకటే రూటు. అలా అని మనం భయం చెప్పకుండా వదిలేస్తే అమ్మో మొత్తానికి ఏమైపోతారు? దారి తప్పేస్తారు. మన అమ్మా నాన్నలు కూడా మనకి ఏం చెప్పారు? భయం చెప్పారు. మన అమ్మా నాన్నలు కూడా మనకు భయం చెప్పారు కాబట్టే మనం కొద్దిగా ఏమయ్యాం? సెట్ అవుతూ వచ్చాం.
లేకపోతే అమ్మో గాలికి వదిలేస్తే ఏమైపోతామో ఎటుపోతామో తెలీదు. అర్థమైందా? భయం చెప్పకుండా వదిలేయమని కాదు, బుద్ధి నేర్పించకుండా వదిలేయమని కాదు, గద్దించొద్దని కాదు. గద్దించాలి, బుద్ధి చెప్పాలి, నేర్పించాలి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నేర్పించాలి, చిన్నప్పటి నుంచి నేర్పించాలి.